ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు. లంచం ఇవ్వకుంటే ముందుకు వెళ్లని ఫైల్. ఎప్పుడు ఎక్కడ రైడ్ జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్రమార్కుల గుండెల్లో దడలు పుట్టిస్తున్న ఏసీబీ రైడ్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ దాడులపైన పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవినీతి శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అవినీతికి పాల్పడిన సందర్భంగా ఆయన్ను అరెస్ట్ చేసి వందల కోట్ల రూపాయలను అక్రమాస్తులను గుర్తించారు. ఇలాంటి సంఘటన మరవకముందే సరిగ్గా వారం రోజుల క్రితం జడ్పీ ఆఫీసులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి 2 అసిస్టెంట్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్ ఒక వెహికల్ 8,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతికి చిక్కటం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ దూకుడు పెంచింది. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో, అదేవిధంగా కరీంనగర్లోని జడ్పీ ఆఫీసులో, అదేవిధంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా స్వయంగా ఆర్టీఓ ఆఫీసులో, మరి సుల్తానాబాద్ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో, ఇలా ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ అనేది ముమ్మరం చేయడం జరిగింది. ఇలాంటి అవినీతి పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉద్యోగస్తులు కనబడుతున్నారు. అవినీతి పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, చట్టపరమైన తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకొని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఇప్పుడు చూస్తున్న మొత్తం అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేసిన ఒక సామాన్య కార్యకర్త నుంచి ఏ పనికి పోయినా కానీ, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఏ పని కావాలన్నా కానీ లంచాల ప్రధానంగా ఆసరా చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? నిజానికి ఇప్పుడు మనకు ప్రస్తుతము ఎప్పుడైతే శిక్షలు అంటే ఎప్పుడైతే అవినీతికి పాల్పడుతుండ్రో అవినీతికి పాల్పడ్డ వారి మీద వేసేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా ఒక శిక్ష పడిన తర్వాత దాన్ని చూసి ఇంకొక వేరే ఉద్యోగి ఒకవేళ అలాంటి అవినీతికి పాల్పడాలనంటే భయపడేటువంటి విధంగా టైం బాండింగ్తో కూడుకున్నటువంటి శిక్షలు నిజంగా కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా మళ్ళీ కోర్టులు అవి ఇవని కాకుండా ఆన్ స్పాట్గా ఉండేటట్టుగా చట్టాల లోపల మార్పులు తీసుకొచ్చి వెంటనే వితిన్ 24 hours లోపలనే కఠినతరమైనటువంటి శిక్షలను కనుక మనము వేయగలిగితే మాత్రమే ఈ నిర్మూలన, ఈ ఏదైతే అవినీతి ఉందో అవినీతి నిర్మూలించేటువంటి అవకాశము, ఈ ఉద్యోగుల లోపల ఎవరైతే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులున్నారో వాళ్ళ లోపల భయాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టుకోవాలి. ఏసీబీ అనేటువంటిది నిజంగా కూడా ఒక వారం 10 రోజులు ఏదో అడావుడి అనేటువంటిగా మొక్కుబడిగా చేసేసి ఒకరిద్దరిని చిన్న చిన్న అవినీతి చేపలను పట్టుకునేటువంటి కార్యక్రమం కాకుండా కూకట్టి వేలతో సహా మరి యొక్క అవినీతిని పేల్చేసే విధంగా తిమింగళాలను కూడా అవినీతి తిమింగళాలను సైతము కఠినతరమైనటువంటి శిక్షలు వేసుకుంటూ అవినీతిని రూపుమాపే విధంగా ఇటు చట్టాలు, అదేవిధంగా ఏసీబీ అధికారులు, అలాగే ప్రభుత్వాలు, అలాగే ముఖ్యంగా ప్రజలు కూడా దీంట్లో కంపల్సరీ అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఉద్యోగి ఖచ్చితంగా తన బాధ్యత తను చేయాల్సినటువంటి విధంగా ప్రశ్నించేటువంటి విధంగా ఇటు ప్రజలు కూడా తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తారు. ఇటీవల కాలంలో కూడా చాలా బాధాకర విషయం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఉద్యోగం చేరి 10 నెలలు అవుతుంది. 10 నెలల కాలంలోనే లంచం డిమాండ్ చేసి ఆయన ఉద్యోగం విధుల నుంచి తొలగించడం జరిగింది. అసలు వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి సార్? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే మనకు తెలిసినటువంటి విషయాల్లో ఇప్పుడు ఏసీబీ రైడింగ్ లో దొరికినప్పటికీ కూడా అది ప్రూఫ్ అయ్యేంత వరకు కూడా నిజానికి వాళ్లకు హాఫ్ సాలరీ ఇచ్చేటువంటి ఒక పాలసీ కావచ్చు. నిజంగా కూడా అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫైరబుల్ చేసి అది చేసి ఇది చేసి తిరిగి మళ్ళీ అదే పోస్ట్ లోపలికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి భయము 10 నెలలు అయిందా 11 నెలలు అయిందా అనేటువంటి సందర్భంలో చూసుకుంటే నా ఉద్యోగి ఇవాళ ఉద్యోగంలో స్టార్ట్ కాగానే రేపటి నుంచి తనకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని కేవలం ఆయన ఒక ఫిక్స్డ్ అమౌంట్ కింద పక్కకు పెట్టుకొని అవినీతి రూపం లోపల ఏ రకంగా నేను సంపాదించాలా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందే అవినీతి రూపకంగా నేను డబ్బులు సంపాదించాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో
వాళ్ళ జీవిత కాలం లోపల తిరిగి ఉద్యోగానికి రానటువంటి విధంగా మరి చర్యలు అనేటువంటి చేపట్టే విధంగా చట్టాల లోపల మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా వచ్చినప్పుడే అవినీతికి పాల్పడడానికి మరి ఉద్యోగులు అనేటువంటి జంకుతారనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి. పెద్దపల్లి జిల్లాలో ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అధికారి అవినీతి శాఖ అధికారులకు పట్టుబడటం జరిగింది. అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఒక ఇంటి నంబర్ కోసం వచ్చినటువంటి వ్యక్తి దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ ఆర్ఐ, అవినీతి శాఖ అధికారులు లంచం తీసుకుంటుంటే పట్టుకోవడం జరిగింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ లంచాలకు అలవాటు పడుతున్నారని, వీటికి కఠిన చట్టాలు వస్తే తప్ప ఈ అవినీతిని అరికట్టలేమంటున్న మేధావి వర్గాలు. సో మనతో మాట్లాడడానికి మరొక సామాజిక కార్యకర్త సయ్యద్ ముజఫర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు సార్ ఏసీబీ రైట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. అసలు వాళ్ళు ఎంప్లాయీస్ కూడా భయపడలేదు, లంచాలకు అలవాటు పడి. అసలు వాళ్ళపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? ఏసీబీ రైడ్స్ అనేది చేయడం చాలా మంచిదే, ఎందుకంటే అవినీతి అనేది తగ్గాలనే ఉద్దేశంతోనే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడైతే మనకు ఈ ఏసీబీ అధికారులు రైడ్ చేసిన తర్వాత వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలోనే సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్ప పూర్తి సర్వీస్ ఫర్ రిమూవల్ అనేది జరగదు. వాస్తవంగా ఏమైనా చేయాలంటే వాళ్లకు ఒక టైం బాండ్ పెట్టాలి. ఎవరైతే దొరుకుతారో వాళ్లకు 1 సంవత్సరమా 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి స్థాయిలో న్యాయం అంటే ఆయన దోషియా నిర్దోష అనేది తేలుతుంది. తేలిన తర్వాత అప్పుడే అతనికి ఆస్తులు జప్తు చేయాలన్నా లేకపోతే తనకు సంబంధించిన ఉద్యోగ పరంగా ఆయనకి మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, చర్య తీసుకోవాలనేది ఉంటే తొందరగా ఈ ఉద్యోగులకు కూడా కొంచెం భయం ఉంటుంది. దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యవర్తులు అనేది ఎవరైతే ఈ మధ్యలో కొందరు ప్రభుత్వ అధికారుల దగ్గర వెళ్ళి కొందరు మంచి నిజాయితీ పరిగలు ఉన్న ఉద్యోగస్తులను కూడా కొందరు కావాలని ఇరికిస్తున్నారు. అందులో కొందరు బలవుతున్నారు. కాబట్టి ఈ మా చట్టం ఏంటంటే 9 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దనే ఉద్దేశంతో కొన్ని చట్టాల్లో కొన్ని ఉన్నాయి. కాబట్టి అది ఆ రకంగా మనం కొంచెం టైం తీసుకోవడం వల్ల ఈ ఉద్యోగులకు అనేది కొంచెం ఇట్లనే కొంచెం జరిగి చాలా ప్రొలాంగ్ అయ్యి వీళ్ళకి ఏంటంటే ఒక అవినీతి చేసినా ఏం కాదు అనే కొందరు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నా ఆ ఉద్యోగులకు చేయడం జరుగుతుంది కొందరు, కానీ అందరూ చేయడం లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు లంచం తీసుకుంటూ పట్టుబడినప్పుడు కూడా 3-4 నెలలు మామూలుగా కోర్టుకి వెళ్ళి అలాంటివి తీసుకొని కూడా మళ్ళీ విధిలోకి చేయడం జరుగుతుంది సార్. అంటే ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటే కొంతవరకు లంచాలను అడ్డుకునే పరిస్థితి ఉంటుంది సార్? మీకు క్లారిఫికేషన్ ఇస్తా. ఏంటంటే ఇప్పుడు మనకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడినారో అతనికి ఏంటంటే ఆయన దోషి కాదంట. అక్కడ ఏదైతే న్యాయస్థానంకి వెళ్ళి న్యాయస్థానం చెప్పేదాకా అంటే న్యాయస్థానం తీర్పు వచ్చేదాకా వచ్చిన తర్వాతనే ఆయన దోషి, అప్పటిదాకా ఆయనే దోషి కాదు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఆయనకు ఒకవేళ ఆయన నిజాయితీ పరడు అనుకోర్రి ఆయనకు, కాబట్టి చట్టాల్లో ఉన్న ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఆయన ఆ కుటుంబం ఆయన బతకాలి. కాబట్టి ఆయనకి ఏదైతే జాబ్ ఉందో, ఆయనకైతే ఉద్యోగం ఉందో దానికి సంబంధించిన నెలవారీ జీతం ఏదైతుందో ఆ నెలసరి జీతానికి సంబంధించి దాంట్లో కొంతమేర కడి చేసి కొంతమేరకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వాలి అంటే ఒకవేళ ఆయన నిజాయితీ పరుడు అయినప్పుడు అది ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఒక క్లాజ్ ఉంది. ఎప్పటిదాకా ఇది ఏంటంటే అది ఆయన పూర్తిగా ఆయన దోషి అని తేలితే అప్పుడు ఆయనకు టోటల్ సస్పెండ్ కాకుండా టోటల్ సర్వీస్ ఫర్ రిమూవల్ చేయడం జరుగుతుంది. ఇక ఆయనకు సంబంధించిన ఆయన అవినీతికి సంబంధించిన ఇంకేమైనా సంపాదిస్తే అప్పుడు ఆయన ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకు చట్టపరంగా న్యాయపరంగా దీనికి కొంచెం కాలం అనేది ఉంటుంది. కాలయాపన జరగడం వల్ల కొందరు ఉద్యోగులు అప్పటికే వాళ్ళు ఎన్కేసుకున్న సొమ్ము వల్ల వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉండి దీనికి కొందరు ఎవరైతే అవినీతి పాల్పడే కొందరు నాయకులకు సంబంధించి రాజకీయ నాయకులు కొందరు ఒకవేళ వాళ్ళకి అండదండ ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కొందరు యథేచ్ఛగా అవినీతి చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి నిజాయితీ పరులు ఉన్నారు. వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వానికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉద్యోగులు ఇప్పటికీ ఉన్నారు. ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటాయి సార్? ఇప్పటి వరకు మనకేంటంటే భారతదేశంలో మట్టుకు మనకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఏంటంటే ఒక టైం అనేది పెట్టేసి తొందర రికవరీ చేసేటట్టు ఉండాలి. తొందర ఆయనకు ఏంటంటే ఈ మనకు తీర్పు రాగానే ఆయనకు సంబంధించిన ఆస్తులు రికవరీ చేయాలి, ప్లస్ ఆయనకు ఉద్యోగం తీసేయాలి. అలాగే వేరే దేశాలు తీసుకుంటే మన దేశం కాకుండా ఒక దేశంలో ఏంటంటే ఉరి శిక్ష ఉంది, ఒక దేశంలోకి సంబంధించి అయితే యావజ్జీవ కారాశిక్ష ఉంది. ఒక్కొక్క దేశాల్లో ఒక తీర్పు ఉన్నది. కానీ మన దేశం వచ్చేసిన తరగతి ఏంటంటే మన దేశ చట్టాలకు సంబంధించి వాళ్లకు కఠిన అంటే చట్ట సవరణలు చేయాలి. ఏదైతే బ్రిటిష్ కాలానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయో దాంట్లో కొంతమేరకు సవరణలు జరిగినాయి, సవరణలు జరుగుతూనే వస్తున్నాయి, ఇంకా సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఇప్పుడు వీళ్ళు ఏసీబీకి సంబంధించి ఈ ఏదైతే అవినీతికి పాల్పడుతున్న అధికారులకు సంబంధించి కఠిన చట్టాలు తీసుకొచ్చి తొందరగా వాళ్ళకి ఏదైతే ఉందో విచారణ తొందరగా చేసి
వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఉంది ఇక్కడ ఏంటంటే కోర్టులకు సంబంధించి కూడా అనేక ఫైళ్లు పెండింగ్ ఉంటుంటాయి కేసులలో. అక్కడ ఏంటంటే సరైన సిబ్బంది లేకపోవడం, సరైన అక్కడ వాళ్ళు జడ్జిలు అనేది అపాయింట్మెంట్ లేకపోవడం వల్ల కూడా కొంచెం అక్కడ కాలయాపన జరుగుతుంది. ఇదే అదునుగా కొందరు ఏంటంటే ఇది డిలే అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం చట్ట సవరణలు చేసి కఠినమైన మనకు ఎప్పుడైతే తీసుకొస్తామో వాళ్ళకు ఒక కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకొచ్చినప్పుడే ఇది అవినీతి అనేది మనం రూపుమాపవచ్చు. సో ఈ అవినీతికి పాల్పడుతున్న వారిని మొత్తం మీద వాళ్ళని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు వేస్తేనే దీనికి ఒక అడ్డుకట్ట వేయచ్చని సామాజిక కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలలో కొంచెం ప్రక్షాళన చేసి వారికి కఠినతరమైన శిక్షలు వేసే విధంగా చట్టాలు అమల్లోకి తీసుకురావాలి. అలాంటి తరుణంలోనే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా లంచాలు తీసుకోవడానికి భయపడతారని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క సామాన్యుడు సొంతంగా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలంటే ఇలాంటి కఠినమైన శిక్షలు ఉంటేనే వారు భయపడతారు. మనం సామాన్యుడికి న్యాయం చేయడానికి ఇలాంటి ఏసీబీ రైట్స్ చేయడంతో పాటు వాళ్ళకు త్వరితగతిన శిక్ష పడే విధంగా కోర్టు కూడా తీర్పునిస్తే ఒక సంతోషకరమైన విషయమని సామాజిక కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.